ఈరోజు ఇప్పుడే మేము ఆయన నా ఆఫీసులో కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహంతో పాటు సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం కూడా ఆఫీసులో ఉంటుంది. ఇప్పుడే ఆయనకి నివాళి జయంతి సందర్భంగా నివాళి అర్పించడం జరిగింది. అంటే బ్రిటిష్ వారిని మనం తరిమి కొట్టినప్పటికీ మన స్వాతంత్రం కోసం మంచి చేసిన వ్యక్తుల్ని మనం గుర్తుంచుకోవాలి అనే ఒక మంచి సాంప్రదాయం మన తెలుగు ప్రజలది, ముఖ్యంగా మా గోదావరి జిల్లా ప్రజలది. ఆయన కృష్ణా డెల్టా కూడా ప్రకాశం బ్యారేజ్ కూడా ఆత్మ పేరు మార్చుకున్నాం. ఆయన హయాంలో ప్రారంభమైంది. కావేరీ డెల్టాలో కూడా ఆయన ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ చేయటం జరిగింది. కానీ మా జిల్లాలో ఇచ్చినంత గౌరవం వేరే వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా సరే, ఇంకా మా జిల్లా గురించి నేను మరీ ఎక్కువ చెప్పుకోవటం సమంజసం కాదు. ఇక ఆయన వేసిన ఆ డెల్టా సిస్టమ్ గురించి ఒక్క నిమిషం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆ రోజుల్లో ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారం కెనాల్ వ్యవస్థను రూపొందించినప్పుడే రాబోయే రోజుల్లో ఆ కాలువల రిపేర్లకి అనుగుణంగా ఆ పక్కన గట్లు డిజైన్లన్నీ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు 170 సంవత్సరాల క్రితం. ఇప్పుడు సంకుచిత స్వభావంతో కొన్ని చోట్ల ఆ గట్లని ఆక్రమించటం, ఆ నీటిపారుదల వ్యవస్థకి ఎన్నో అవరోధాలు కలుగుతున్నాయి. సో అటువంటి అవరోధాలని చాలా వరకు, ఎందుకంటే డెల్టా ప్రాంతం చివరి ప్రాంతంగా మా ఉండి నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఆక్రమణ వలన సాగునీటికి అలాగే తాగునీటికి కూడా మరి చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదైతే ఒరిజినల్గా ఆయన హయాంలో ఆ రోజుల్లో ఉన్న ఆర్ఎస్ఆర్లు వీటి ప్రకారం కాలువల వెడల్పు ఎంత ఉందో, ఆ డ్రైనేజ్ వ్యవస్థ, ఆ డ్రైన్ల వెడల్పు ఎంత ఉందో, ఆక్రమణకి గురైన వాటిని ఆక్రమణ నుంచి తొలగించి నీటి వ్యవస్థని ఒక దారిలో పెట్టే ప్రయత్నంలో కొంతమంది సిపిఎం వారి దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజలు పూర్తిగా ఈ మంచి సంస్కరణలు కనుక ఏదైతే సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ రోజుల్లో ప్లాన్ చేశారో దానికి అనుగుణంగానే మేము చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. కొందరికి గుర్తు కూడా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు కూడా మీడియా మిత్రులకు కూడా క్లారిఫై చేస్తాను. మీ అందరికీ తెలిసింది, గత సంవత్సరం మొన్న క్రాప్ అయితే లాస్ట్ 30 yearsలో కూడా ఎప్పుడు లేనంత ఈల్డ్, కనీసం యావరేజ్న 10 బస్తాల ఎక్స్ట్రా ఈల్డ్ వచ్చింది. ఎందుకంటే కుచించుకుపోతున్న కెనాల్స్ని కానీ డ్రైన్లను కానీ ఆల్మోస్ట్ ఒక దారిలో మనం పెట్టినందువల్ల తగినంత సాగునీరు, నీరు నిల్వ లేకుండా పర్ఫెక్ట్గా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నందువల్ల ఈల్డ్స్ అనేది చాలా బాగా పెరిగినాయి. సో రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే తాగునీరు కూడా మైక్రో ఫిల్టర్స్ ద్వారా ఏదైతే చెప్పామో అది సజావుగా అయిపోయింది. ఇక ఈరోజు నేను షేర్ చేసుకోవాల్సిన ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, ఏనాడు కమిషనింగ్ స్టేజ్లోనే సంధికొట్టిన ఆ పరిమళ వాటర్ స్కీమ్ వెంకయ్య గారి మీద సుమారు 35 హ్యాబిటేషన్ల వరకు అది ఎంతో ఉపయోగం. డైరెక్ట్గా గోదావరి నుంచి మనకు నీళ్ళు అందే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టుగానే ఇంజనీర్స్ చెప్పారు. రేపు జూన్ 1వ వారంలో లేదా 2వ వారంలో కాలువలో వదులుతారు. వదిలిన వెంటనే ట్రయల్ నిర్వహించి ఆల్మోస్ట్
50% మన నియోజకవర్గంలో డైరెక్ట్గా నీటి వ్యవస్థని, మంచినీటి వ్యవస్థని సరిచేసాం. ఇంకా స్వచ్ఛమైన నీరు ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసి డైరెక్ట్గా విజయశ్రవం నుంచి వాటర్ స్కీమ్ తీసుకురావాలనుకున్నారో అది మొత్తం 3 జిల్లాలకి, ఇది మన పరిమళ నుంచి మన ప్రాంతానికి అక్కడ జనసేన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉంగుటూరు నియోజకవర్గంలో 6 మేజర్ పంచాయతీలకి, అలాగే మన ఉండి నియోజకవర్గంలో సుమారు 35 హ్యాబిటేషన్లకి ఖచ్చితంగా అతి స్వచ్ఛమైన గోదావరి జలాలు మనకి లభ్యం అవుతాయి. ఇదంతా కూడా ఆ రోజు వేసుకున్న, అంటే కాటన్ గారి టైంలో తవ్విన ఆ కెనాల్స్లో ఇంటిగ్రేషన్ అయిన నెట్వర్క్ కాబట్టి ఈరోజు కాటన్ గారి జయంతి సందర్భంగా దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక నిన్న మీరందరూ ఉన్నారు, నా పుట్టినరోజు, నన్ను పుట్టినరోజు ఒకటే 5 ఏళ్ళు పూర్తయింది. సరే పుట్టినందుకు కాదు కానీ సరే అభిమానులు కోరుకున్నదా పుట్టినరోజు కొంచెం వేడుకగానే జరుపుకోవటం జరిగింది. ఆ సందర్భంగా మిత్రులు ఏదో తులాభారం అని చెప్పి కొన్ని కాయిన్స్ ఇప్పుడే చూపెట్టాను. ఆ కాయిన్స్ని మన ఆకివీడు రామాలయానికి చేర్చడం, అదే ఆ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సుమారు బరువు ప్రకారం సుమారు 48,000 రూపాయలు కాయిన్స్ వచ్చినాయి. అది కూడా రామాలయ అకౌంట్లో జమ వేయడం జరుగుతుంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్, బిలో ది గ్రౌండ్ లెవెల్ కాంప్లీటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. నెల రోజుల్లో ఆ కృష్ణ శిల మనకు కావాల్సిన షేప్ ప్రకారం వివిధ అంతస్తుల వారీగా, అంటే భూమి లెవెల్లో ఒకటి, స్వప్రాకారానికి ఒకటి, అలా దానికి అనుగుణంగా తయారీ జరుగుతుంది. అనుకున్న సమయానికి 6 నుంచి 7 నెలల మధ్యన ఖచ్చితంగా ఆ దేవాలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా రామ భక్తులు అందరికీ, హిందూ మతాన్ని గౌరవించే వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా చర్చించవలసిన ఆవశ్యకత ఈరోజు ఉదయం వచ్చింది. లేదంటే సింపుల్గా ఆయనకు నివాళులు అర్పించి ముగించాలనుకుంటున్న ఈ మీడియా సమావేశం